నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ ఒక్కడే దీక్ష చేస్తే రాష్ట్రం రాలేదని, ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిరుద్యోగుల విషయంలో తాను ఉద్యమించానని, గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో 55-29 జీవోలను తీసుకువచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రిజర్వేషన్లను పాటించలేదని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ తెలంగాణ జేఏసీ చైర్మన్ గోపాల శర్మ, కన్వీనర్ గైని గంగారం, అధికార ప్రతినిధి వి ప్రభాకర్ ఆధ్వర్యంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓఎస్ భవన్లో ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, కేసీఆర్ ఒక్కడే దీక్ష చేస్తే రాష్ట్రం రాలేదని, తెలంగాణ ప్రజానికాన్ని ఏకం చేసి జేఏసీ ముందుండి పోరాడిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఉద్యమకారులను గుర్తించలేదని అన్నారు. కేసీఆర్ ఒక్కడే దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చినట్లు వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. నిజామాబాద్లో సామాన్యమైన పోషెట్టి లాంటి వ్యక్తులు నిజామాబాద్ రాజకీయాలను మలుపు తిప్పారని, అలాంటి ఎందరో ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేశారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కావాలని కొట్లాడితే కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని అడిగితే తలుపులు పగలగొట్టిన వారు ఈనాడు నిరుద్యోగుల పక్షాన నిలుస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మధ్యన గ్రూప్ 1 పరీక్షల విషయంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు నా మీద కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను కూడా ఈ విషయం మీద మౌనం ఎందుకుంది అనే మాట వాళ్ళు ఒక 2-3 విషయాలు దాని గురించి నేను మాట్లాడవలసింది. మొట్టమొదటిది ఏంటంటే, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడుతున్నది తెలంగాణ జేఏసీగా కానీ, అటు తర్వాత మేము తెలంగాణ జనసమితి పెట్టిన తర్వాత కానీ చాలా దాన్ని కొనసాగిస్తూ వచ్చిన విషయం ప్రపంచానికి కూడా తెలుసు. మేము అప్పుడు అడిగిన డిమాండ్స్ ఏంటంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మొట్టమొదటగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయండి, ఆ ప్రభుత్వ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్, ఒక క్యాలెండర్ జారీ చేయమని అడిగారు. పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలకు ఎప్పటికప్పుడు మీరు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలకు జిల్లా స్థాయిలో కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి సహకరించాలి, వాళ్ళకు తోడ్పాటు అందించాలి అని కూడా చెప్పారు. మూడవది,
అడిగింది ఏంటంటే విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వమే శిక్షణ ఇవ్వాలి. అది ఐటీఐలు, పాలిటెక్నిక్ల ద్వారానే, ఇంజనీరింగ్ కాలేజెస్ ద్వారానే శిక్షణ ఇవ్వాలని కూడా మేము కోరినాం. వీటితో పాటు చిన్న సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి కల్పనకు ఉపయోగపడాలి. అప్పటి ప్రభుత్వం మాకు ర్యాలీకి అనుమతి అడిగితే అనుమతించకపోగా తలుపులు పగలగొట్టి ఇంటికాడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. మా ఇంటి మీద దాడి చేసి మాట్లాడినోళ్ళు ఇవాళ మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి అడగటం శోచనీయమైన విషయం. మీరు అప్పటి నుంచి ఆ తర్వాత గద్దె దిగే వరకు కూడా నిరుద్యోగ సమస్య మీద ఎప్పుడు కూడా స్పష్టమైన వివరాలు చెప్పలేదు. తప్పుడు గణాంకాలతో అబద్ధ ప్రచారాలు చేసేది తప్ప ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రయత్నం చేయలేదు. ఇవాళ మేము సీరియస్గా లేవనెత్తుతున్న చాలా డిమాండ్స్కు ఎన్నికల్లో కూడా ఒక గుర్తింపు లభించింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఉన్న నోటిఫికేషన్లు జారీ చేయడమే కాదు, క్యాలెండర్ విడుదల చేసింది, టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీ పెట్టింది, ఐటీఐల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నది. అదేవిధంగా ఎప్పటికప్పుడు రిజల్ట్స్ను విడుదల చేయడానికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని భర్తీ చేయడానికి కూడా పూనుకుంటూ ఉన్నది. ఈ నేపథ్యంలో నిజంగా రోడ్ల మీదకి వచ్చి మేము అడగవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒక మాట మేము చెప్తా ఉన్నాం, ఆ రోజు మాదిరిగా నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు పెట్టాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరామని, రైల్వేలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలని సూచిస్తే ఏ ఒక్కటి పట్టించుకోలేదని టీఆర్ఎస్ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి చర్చకు రమ్మంటే రాని బీఆర్ఎస్ నాయకులు ఈనాడు ఇలా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుందని అన్నారు. జీవో 29/55 గురించి బీఆర్ఎస్ నాయకులు తప్పుగా చెప్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఉన్నంతకాలం ఎలాంటి రిజర్వేషన్ పాటించలేదని గుర్తు చేశారు. వాస్తవాలు తెలుసుకుని నాయకులు మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల కోసం పనిచేసేవారని అన్నారు. ఇప్పుడు మాపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. అనంతరం జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల శర్మ, జేఏసీ కన్వీనర్ గైని గంగారం, అధికార ప్రతినిధి వి ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత త్యాగాలు ఒకరివి, భోగాలు మరొకరివి అన్నట్లుగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని వారు విమర్శించారు. కూడా సమస్యల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు మేము ఈ సమస్యలన్నింటినీ ఈఎస్పీఎస్సీ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వానికి చేరవేస్తున్న దానిపైన స్పందన లభిస్తూ ఉంది. ఈ స్పష్టమైనటువంటి స్పందన దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మాకు ఇలా ఈ అవకాశాన్ని మేము వాడుకుంటున్నాం. ఒక మాట ప్రభుత్వంతో మేము చెప్పింది ఏంటంటే లాఠీ చార్జీలు పరిష్కారం కాదు, విద్యార్థులతో సమస్యలు ఉంటే మాట్లాడాలి తప్ప పరిష్కారానికి ఇది మార్గం కాదనేది కూడా మేము చెప్తా వచ్చినాం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అధికారికంగా మాట్లాడటానికి వెసులుబాటు ఇదివరకు లేదు, ఇప్పుడు కలిగింది. కాబట్టి వెసులుబాటు కలిగిన నేపథ్యంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, జీవో 55, జీవో 29 వివాదం గురించి మీరేమంటున్నారు? వాస్తవానికి దాని వెనకాల సుదీర్ఘమైనటువంటి కోర్టు లిటిగేషన్ ఉన్నది. 2022 వరకు నిజంగా తెలిస్తే చాలామంది ఆశ్చర్యపడతారు. 2022 వరకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు వచ్చేటువంటి క్యాండిడేట్స్ సెలక్షన్స్లో ఎటువంటి రిజర్వేషన్లు పాటించలేదు. ఆ రిజర్వేషన్లు పాటించకుండా 1:50 చొప్పున నిష్పత్తిలో వాళ్ళు 1:50 నిష్పత్తిలో వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఏ రిజర్వేషన్ లేదు, మెరిట్ ప్రకారం ఎంపిక చేసేవాళ్ళు. ఆ సిస్టమ్ కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన పిమ్మట గులాం మొహమ్మద్, తర్వాత జస్టిస్ సివి రాములు వారు జడ్జిమెంట్ ఇచ్చిన మీద 2022లో జీవో 55 వచ్చింది. అంటే టీఆర్ఎస్ ఉన్నంత కాలము ఎటువంటి రిజర్వేషన్స్ను పాటించలేదు. జీవో 55 వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ అయింది. ఆ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఈలోగానే మరి
హైకోర్టు జడ్జిమెంట్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ కొట్టేసిన నేపథ్యంలో కొత్త జీవో జారీ చేయవలసిన అవసరం ఏర్పడ్డది. దాని ప్రకారం జీవో 29 వచ్చింది. జీవో 29 ఇవాళ కోర్టు జడ్జిమెంట్ల నేపథ్యంలో వెలువడింది. ఈ జీవో 29 రిజర్వేషన్ సూత్రాన్ని అటు కోర్టు జడ్జిమెంట్ను బ్యాలెన్స్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో వచ్చినటువంటి జీవో అది. ఈ వెనకాల ఉన్న కోర్టు జడ్జిమెంట్ల రైతులు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభయం ఇచ్చారు. జిల్లాలో 550 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు. సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవల్గొడ్ గ్రామాలతో పాటు దర్పల్లి మండల కేంద్రంలో ఐడిసిఎంఎస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ధాన్యం తూకం వేసి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంట దిగుబడులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గన్ని బ్యాగులు, లేబర్, లారీలను సమకూర్చినట్లు తెలిపారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తూ సన్నవడ్లను కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులందరూ దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, సిరికొండ అధ్యక్షుడు బాకారం రవి, సిరికొండ పిఎస్సిఎస్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కూడా ఇక్కడ మనకు వాల్గోట్లో ఐడిసి అంటే డిసిసిసి అంటే మన సిరికొండ ప్యాక్ సొసైటీ ద్వారా వాల్గోట్లో, తర్వాత కొండూరులో ఐడిసిఎంఎస్ ద్వారా ఇలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా అవసరం ఉంటే ఇంకా ఎక్స్ట్రా కొనుగోలు కేంద్రాలు కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఎంతో దూరం ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే పంట అధికంగా ఉన్నా కానీ, సో రైతులకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా అంటే ఈ సంచుల గన్నేస్ విషయంలో కానీ, లేబర్ విషయంలో కానీ, లారీల విషయంలో కానీ ఏం ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం పడ్డాయి. లారీలతో ఆల్రెడీ ఏజెన్సీస్ మాట్లాడినాము. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏజెన్సీస్ ఇచ్చారు. సో తర్వాత గిని బ్యాగ్స్ కూడా వచ్చేసినాయి, లేబర్ కూడా వచ్చేసిండ్రు. ఇక ఇప్పుడు రేపు క్లియర్గా అన్ని గైడ్లైన్స్ వచ్చి మరి అన్ని రైస్ మిల్లు కూడా మేము ట్యాగింగ్ ఇస్తాము. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు ఏంటంటే ఈసారి ప్రభుత్వము సపరేట్గా సన్నవడ్లను సపరేట్ కౌంటర్స్ పెట్టి వాళ్ళకి సపరేట్ కొనుగోలు కేంద్రాలు, సపరేట్గా లారీలు. ప్రగతిశీల ఆలోచనలు సజీవంగా ఉండాలని పీడీఎస్యు మొదటి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆకాంక్షించారు. శ్రీకాకుళ నక్సల్ బరి పోరాటాలు వెల్లువెత్తుతున్న కాలంలో ప్రగతిశీల ఆలోచన విధానంతో పీడీఎస్యు ఏర్పడిందని అన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో పీడీఎస్యు నేర్పుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో పీడీఎస్యు 50వ అర్ధశతాబ్ది ఉత్సవ సభను పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళ నక్సల్ బరి పోరాటాలు వెల్లువెత్తుతున్న కాలంలో ప్రగతిశీల ఆలోచన విధానంతో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఏర్పడిందన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో పీడీఎస్యు నేర్పుతుందని, మంచి ఆలోచన విధానాన్ని పెంచుతుందని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాల ముందు ఎగిరే పీడీఎస్యు జెండా ఏ విద్యార్థి ఎటువైపు దారి ఎంచుకోవాలో నేర్పుతుందన్నారు. ప్రభుత్వ హాస్టల్స్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు నుండి ఏ రోజు కొంత మెరుగైన భోజనం అందుతుంది అంటే అది పీడీఎస్యు పోరాటాల వల్లనే అని అన్నారు. బడిలో చెప్పని చదువులు బ్రతుకులో తరచి చూసే భవితవ్యపు జీవితానికి దారులు వేసేలా చేసేదే పీడీఎస్యు అని ఉద్ఘాటించారు. ఆ అసమానతలు లేని సమాజ ఏర్పాటు ప్రస్తుత విద్యార్థుల మీద ఉందని అన్నారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ మన లక్ష్యం గొప్పదైనప్పుడు ఎన్ని సమస్యలైనా ఎదుర్కోవాలన్నారు. 80% మంది విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్లో చదువుకుంటున్నారని, వారిలో ప్రగతిశీల భావాజాలాన్ని పెంపొందించాలన్నారు. ఇలాంటి సమ్మేళనాలు మరిన్ని జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ పీడీఎస్యు నాయకులు పద్మారావు, మాధవరావు, శ్రీదేవి, శ్రీహరి, సాయి కుమార్, ఆకుల పాపయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ఇప్పుడు శనివారం నాడు అమావాస్య నాడు స్టార్ట్ చేశాను. తర్వాత కొత్త బిల్డింగ్లకు అష్టమి నాడు వెళ్ళాను. తర్వాత ఇట్లా ఏంటంటే మనకు ఇది చూడండి, దోషం చెప్పడం కానీ, చూడడం కానీ, మంచి బీచ్ ఉండడం
కాదు, నేను యాక్టివ్ అయ్యేవాడిని. కానీ కొన్ని చిన్న విషయాలు చివరికి మాట్లాడద్దు అనుకున్నాను, కానీ మాకు చెప్పడం సమంజసమేమో వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రధానంగా ఈ గాంధీ మెడికల్ అన్ని విషయాలు ఎన్ఐసీలు అంటే కాంగ్రెస్ ఉద్యమకారులు స్టూడెంట్స్, మా వాళ్ళు అంటే జనసంఘ వాళ్ళు ఉద్యమకారులు, వీళ్ళందరికీ లీడర్షిప్ ప్రభుత్వం గాంధీ మెడికల్ కాలేజే ఉంది. అందులో ఏమైంది కదా అంటే నేను వారిని గుర్తెరగను, కానీ ఎందుకంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. జార్జ్ రెడ్డి చనిపోకన్నా మొదలు ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో మేమందరం మా స్కూటర్స్ ఇచ్చాం, 6 స్కూటర్స్ ఇచ్చాం, ఇది చేసుకోమని చెప్పాం, ఏది ప్రచారం కోసం ఉపయోగపడతాయని చెప్పాను. అయితే వాళ్ళు ఉపయోగించుకొని మాకు తిరిగి ఇచ్చిన కొద్ది రోజులకే జార్జ్ రెడ్డి చనిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు పీడిఎస్ లేదు, వాస్తవంగా చెప్పాలి. మేము యూనిట్ మెంబర్స్ కూడా ఉండింటివి, సిపిఎంకి సంబంధించిన వాళ్ళు యూనిట్ మెంబర్స్. భాస్కర్రావు గారిని మా యూనిట్కు గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. దాంట్లో మేజర్గా గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి ఎక్కువ మంది యూనిట్ మెంబర్స్గా. తర్వాత ఏంటి కదా అంటే తర్వాత అది యూనిట్ మార్చబడింది, దీనికి సిపిఎంఎల్కు మార్చబడింది గ్రాడ్యువల్గా. ఆ యూనిట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. రాజమణి కంటెస్ట్ చేశారు జనగామ నుంచి, అక్కడ నేను ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఇంకా వేరే వాళ్ళ జనరల్ సెక్రటరీ కిషోర్ అని ఉండేవాడు మా కాలేజీ నుంచి. తర్వాత కొంతమంది స్టూడెంట్ మెంబర్స్ ఉండేవాళ్ళు. కానీ అప్పటికి కూడా పీడిఎస్యూ కానీ ఈ ఉద్యమానికి ఒక పేరు కానీ ఏం రాలేదు. సిపిఎంఎల్ఏనే పేరు వచ్చింది, అందుకని ఏం రాలేదు. అయితే ఈ ఉద్యమంలో ఇంకొకటి చెప్పదలుచుకున్నాను నేను ఏంటంటే, అప్పటికి మేము జార్జ్ రెడ్డి గారిని స్నేహితులైనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సగం మందికి రుణమాఫీ చేశారని, రైతు భరోసా ఊసెత్తడం లేదని, ఇక కాంగ్రెస్ సర్కార్పై రైతుల తిరుగుబాటు మొదలైందని వారు హెచ్చరించారు. అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదేశాలతో నగరంలోని ధర్నా చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రబీ సీజన్ నుండి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో రైతు భరోసా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ధర్నా చౌక్లో గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు శిల్పరాజు, మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు భరోసా పథకాలను అమలు చేయకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. పంటలు కోతకొచ్చిన రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అటకెక్కించారని విమర్శించారు. రైతు బంధును తుంగలో తొక్కి సగం మందికి మాత్రమే రైతు రుణమాఫీ చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 100% రుణమాఫీ చేస్తానన్న మాటలు ఎక్కడికి పోయాయని రైతులు ప్రశ్నించారు. వెంటనే ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యప్రకాష్, సూదం రవిచందర్, దండు చంద్రశేఖర్, ఎనగందుల మురళి, జగత్ రెడ్డి, పరమేష్, నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన రైతు వ్యతిరేకి, మోసము దగ మాటలతోని అధికారం చేజిక్కించుకొని మరి రైతులకు అన్నమో రామచంద్రని ఈరోజు చేస్తూ ఉన్నారు. పెద్దలు చెప్తారు, రైతు ఏడ్చిన రాజ్యం నిలవది, ఎంత ఏడ్చిన వ్యవసాయం నిలవదని. రైతులకు అనేక కష్ట నష్టాలు చేసి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రైతుల ఉసురు తగ్గుతాని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి రైతులకు రైతు బంధు, మరి సాగునీరు, 24 గంటలు కరెంట్ ఇచ్చిందో,
ఈరోజు రైతు బంధుకు మరి కేసీఆర్ చెప్పిండు ఎలక్షన్లో, మరి కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారని చెప్పి ఈరోజు మరి రేవంత్ రెడ్డి రైతు బంధుకు రామ్ రామ్ చెప్తూ రైతు భరోసా తీసుకొచ్చి ఈరోజు ఖరీఫ్ పంట రైతు భరోసా కూడా ఎగ్గొట్టడం జరిగింది. నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో ఖరీఫ్ కానీ ఇప్పుడు ఇచ్చే రబీ కానీ 2 పంటల్ని ఎకరానికి 15,000 రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాలని సందర్భంగా రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తూ, అట్లాగే ఏదైతే ఉందో 2 లక్షల లోపు రుణమాఫీ, 2 లక్షల పైన కానీ లోపు కానీ ఖచ్చితంగా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే కొన్ని మరి ఏదైతే రైతు వ్యతిరేకం ఏదైతే బోనస్ ఉందో పండించే వడ్లకు, రైతు పండించే పంట ప్రతి అన్ని రకాల పంటలకు ఖచ్చితంగా 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, 24 గంటల్లో రైతులకు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడాలని ఈ సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సత్యశేష విశ్వానికి కారకుడు, నిఖిల గుణ పూర్ణుడు, ఆనంద తీర్థ వరదుడైన శ్రీమన్ నింబాచల లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరపనున్నట్లు ఆలయ ధర్మకర్త పార్థసారథి తెలిపారు. వచ్చే నెల 7 నుండి 17వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భీమ్గల్ శ్రీ లింబాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలను నేత్ర పర్వంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. వచ్చే నెల 7వ తేదీ రోజు గ్రామ దేవాలయం నుండి స్వామివారు కొండపైకి బయలుదేరతారని, 8వ తేదీన అంకురార్పణం, ధ్వజారోహణం, 9న శ్రావణ ప్రయుక్త క్షీరాభిషేకం, 10వ తేదీన శ్రీవారి కళ్యాణం ఎదుర్కోలు, 11న చివరి కళ్యాణ మహోత్సవం, 12న గీతా వాహనంపై గరుడ సేవ, 13న కొండ చుట్టూ ప్రదక్షిణ, 14న డోలారోహణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15వ తేదీన రథోత్సవం, జాతర, 16వ తేదీన చక్రతీర్థం, భాగవత ఫలశ్రుతి, పూర్ణాహుతి, 17న ధ్వజారోహణం, బలిప్రదానం, కొండబలి, పుష్కరిణిపై డోలోత్సాహం, సాయంత్రం అశ్వవాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని గ్రామాలయంనకు ఊరేగింపుగా సప్తవర్ణ పూజలతో తీసుకువస్తారని తెలిపారు. బోధ నియోజకవర్గంలో రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన వరి పంట నేల కొరగగా కల్లాలలో ఆరబోసిన ధాన్యం సోయాబీన్ తడిసి ముద్దైంది. బోధ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. శనివారం రాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం వల్ల రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాలూరు మండలంలోని హున్స, మందర్న, కాజాపూర్తో పాటు పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట నేల కొరిగింది. కల్లాల వద్ద ఆరబోసిన వరి, సోయాబీన్ వర్షం నీటితో తడిసిపోయింది. పంట చేతికి వచ్చే సమయానికి నష్టం జరగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే శనగ విత్తనాలను విత్తుకున్న రైతులు విత్తనాలు మొలకెత్తుతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని రైతులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి నిజామాబాద్ నగరానికి వచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చిన సందర్భంగా 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి నిజామాబాద్ నగరానికి వచ్చారు. రాత్రి వివిధ విద్యా సంస్థల యజమానులు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఆదివారం రోజు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పులగం మోహన్ ఆహ్వానం మేరకు గౌతమ్ నగర్లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం పీఎంపీ అసోసియేషన్ సభ్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు కోదండరాంను ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా వివిధ సంస్థల నాయకులు వచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ పులగం మోహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రొఫెసర్ కోదండరాంను ఘనంగా సన్మానించారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఇంటికి వచ్చినందుకు కోదండరాంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఐ గోపాల్ శర్మ, భాస్కర్, రతన్ రావు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ వారు చాలా కాలంగా వాళ్ళకు కొంత శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తే ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా తమ విధి నిర్వర్తించగలని ఆశపడతాం. అందులో తప్పు లేదు.
వైద్యుడు లేని చోట ప్రాథమిక వైద్యం అందించడానికి ఎవరో ఒకరు ఉండటం అయితే అవసరం. అట్లా మారుమూల గ్రామాలలో బస్తీలలో వైద్యం అందించడం కోసం ప్రాథమిక వైద్యం అందించి కావలసిన సహాయం చేయటానికి ఒక మనిషి కావాలి. అందుకోసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన వైద్యుడే అన్ని విషయాలు పరిశీలించి ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఆ పాత్ర కల్పించాలని చెప్పి వారు ఆశించారు. ఆ జీవోను అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఇప్పుడు అందరూ కూడా ఆర్ఎంపీ పిఎంపీ కోరుకుంటున్నారు. అందుకోసం ఇదివరకే వైద్య శాఖ మంత్రులు డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారిని కలిసినాం. వారు దానికి అంగీకరించారు. ఆ పాత జీవోను అమలు చేసి ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. ఈ విషయం మీద మరి ఇంకా అడుగు వెంటనే వేగంగా దానిపైన కార్యాచరణ మొదలు కావాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఆర్ఎంపీ పిఎంపీలు దానికి సంపూర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ మోసం చేస్తుందని బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతులతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జుబేర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా ద్వారా ఎకరానికి 15,000 ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేశారన్నారు. కేసీఆర్ రైతులను రాజును చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను అణిచివేస్తున్నారని ఆరోపించారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 35,000 కోట్లకు గాను 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని అన్నారు. అలాగే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గణేష్, గౌస్, రమేష్ యాదవ్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారి ఆదేశాల ప్రకారం బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన రైతు భరోసా మీద నిరాశన తెలపడం జరుగుతుంది. కేసీఆర్ గారు రైతును రాజు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అంచివేస్తూ రైతు భరోసా 15,000 ఎకరానికి ఇస్తాని మోసం చేసి రైతులు దగా చేసింది. అదే కాకుండా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేస్తాని 30,000 కోట్లు అవసరం ఉంటే 18,000 కోట్లు చేసి ఇంకా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి కింటానికి 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకేమో 12,000 ఇస్తామన్నారు. ప్రతి ఒక్కటి 420 దొంగ హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి రేవంత్ రెడ్డి అతను సీఎం గారు ఇష్టం ఉన్నట్ల ఆట ఆడుతూ మళ్ళీ ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఉమ్మడి కోటగిరి మండలంలో అపార పంట నష్టం వాటిల్లింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో చేతికొచ్చిన పంట దిగుబడులు వర్షార్పణమయ్యాయి. ఉమ్మడి కోటగిరి మండల పరిధిలోని పలు గ్రామాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళెదుటే నష్టపోతున్న రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. కొంతమంది రైతులు ధాన్యం ఆరబెట్టి కుప్పలపై పాలిథిన్ కవర్లు కప్పకపోవడంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దైంది. పంట పొలాల్లో వర్షం నీరు వచ్చి చేరడంతో చేతికి వచ్చిన పంట నీట మునిగింది. ప్రభుత్వం ₹500 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో వరి పంట కోసి ఎదురు చూడాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేయడంతో మరింత నష్టం జరిగిందని వాపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, లేదంటే అప్పులు తీసుకొచ్చి పంట పండించిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఒడ్లు కొనుగోలు చేయక ఇంత ఇబ్బంది అవుతుంది. దళారులేమో తీసుకెళ్తున్నారు, రేటు తక్కువ పెట్టి బోనస్ ఇస్తారని మేము రైతులము ఉంచినాము. ఇప్పటిదాకా కొనుగోలు చేయలే. దయచేసి కొనుగోలు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఒడ్లు కొనుగోలు చేస్తే ధాన్యం తడది. 500 బోనస్ ఇస్తా అంటే ఒడ్లు ఉంచి ఒడ్లన్నీ తడిసిపోతున్నాయి. అంతా తెలంగాణ మొత్తం ఇంకా కొనుగోలు చేయాలని 500 బోనస్ కేంద్రాలు తొందరగా స్పీడ్ చేయాలా. తొందరగా ఎందుకో లేట్ అవుతుంది బాగా. తొందర 24 గంటలు కాట పెట్టేటట్టు చూడండి. అందరు రైతులకు లాభం అయ్యేటట్టు చేయాలా. అది చేస్తే బాగుంటుంది. 500 బగడ ఇచ్చింది, ఆ బోనస్ బి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతు బంధు ఇవ్వన్నాడు, రైతు బంధు బి ఇవ్వాలా. రైతు బంధు ఇప్పుడు ఖరీఫ్ అంటున్నాడు, ఖరీఫ్ అంటే ఎట్లా ఇద్ది ఇప్పుడు ఇవ్వాలా.
రైతు బంధు కేసీఆర్ వేయలేదా? వేయకుండానా? కరోనా టైంలో వేసాడు కేసీఆర్. 2 లక్షలు రుణమాఫీ ఇమీడియట్గా చేయాలా? 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ లేట్ అయిపోయింది బాగా. ఇస్తాని ఇప్పటిదాకా లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చేస్తే బాగా పాలవుతున్నారు. వడ్డీల పాలవుతున్నారు. బ్యాంకులలో వడ్డీకి వడ్డీ అయిపోతుంది ఆడ. 3 నెలలకు ఒకసారి చక్ర వడ్డీ వేస్తున్నారు ఆడ బ్యాంకులలో. రైతులేమో మాపైతే అని కట్టట్లేదు. కరెక్ట్ కట్టేటోళ్ళవి కట్టట్లేదు ఆడ బ్యాంకులలో. దేవర సినిమా సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. ప్రతి చోట ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ టాక్ వినిపిస్తుంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన సూపర్ అని ప్రేక్షకులు చెప్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినీ ప్రేక్షకుల్లో ఆదరణ పొందుతోంది. విడుదలైన థియేటర్లలో సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. ఫుల్ ఆక్యుపెన్సీతో ప్రదర్శింపబడుతున్నాయి. దీంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా దేవర చిత్ర నిర్మాత శిరీష్ రెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా అభిమానులు ఆయనతో దేవర విజయోత్సవ్ కేక్ కట్ చేయించారు. ఆదివారం రోజు సినీ నిర్మాత శిరీష్ రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. లక్ష్మణ్ రావు, భిక్షం, సురేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సినిమా నిజామాబాద్ నగరంలోని ఉషా మయూరి, లలితా మహల్, విజయ్, పీవీఆర్ థియేటర్లలో ప్రదర్శింపబడుతుంది. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఉషా ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రైతులతో కలిసి గద్దె దింపుతామని బీఆర్ఎస్ పార్టీ డిచ్పల్లి మాజీ మండల అధ్యక్షుడు శక్కరకొండ కృష్ణ అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని, తక్షణమే రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు డిచ్పల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై అరగంట సేపు రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రైతు బంధు అమలు చేయాలని, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ పంటకు రైతు బంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శక్కరకొండ కృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. పంట చేతికి వచ్చినప్పటికీ ఎకరానికి 15,000 చొప్పున రైతు బంధు పంపిణీ చేయలేదని, 6 గ్యారంటీలను తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని అన్నారు. పాలన చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎందుకంటే ఆ రోజే ఎలక్షన్లో చెప్పడం జరిగింది మన కేసీఆర్ గారు ఇది అమలు కానీ హామీలు ఇస్తుండ్రు. వాళ్ళు రైతు భరోసాకు రామ్ అంటారు, రైతు బంధుకు రామ్ అంటారు. ఏదైనా కాంగ్రెస్కు ఓటేస్తే నట్టింట్లో ముస్తారు, తెచ్చుకున్న తెలంగాణని నట్టింట్లో ముస్తారని చెప్పి ఆనాడు గౌరవ కేసీఆర్ గారు చెప్పారు. అది నిజం ఖచ్చితంగా అమలు చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే నిన్ననే చెప్పారు మాకు రైతు బంధు వేయము, మేము వర్షాకాలం రైతు బంధు వేస్తలేము, ఈ ఎండాకాలం కూడా పంటలు వేస్తామని చెప్తారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిదర్శనం చెప్పినట్టు గౌరవంగా చెప్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీని నమ్మే రోజులు లేవు. మనకు సన్న రకాలు కూడా కొనాలంటే 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే రైతు పండించేది సన్నాలైనా దొడ్డులైనా అన్ని సమానంగా పెట్టుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తుందంటే అందరికీ అన్ని రకాలు ఉండాలంటే సన్నాల కోటి 500 బోనస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సన్నాలకు కానీ దొడ్డు రకాలకు కానీ బోనస్ ఇవ్వాలి. ఈ రైతు భరోసాని ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠము. ఈ రైతులే ఈ గెలిచి 10 నెలలు అవుతుంది. ఆ 10 నెలల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మా కేసీఆరే కావాలని ప్రజలు ఎందరో కోరుకుంటున్నారు. గౌరవ కేసీఆర్ గారు రాబోయే రోజులలో బయటకు వచ్చి మన ప్రజలలో ఏదైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలని ఎండగట్టి పబ్లిక్లో తీసుకెళ్లాలని మన గౌరవ కేసీఆర్ గారు ఖచ్చితంగా చేస్తున్నారు. గౌరవ కేసీఆర్ గారికి పట్టం కట్టాలని రైతులు కానీ జాన్కంపేట్లో గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. గ్రామంలో భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించి మహాలక్ష్మమ్మ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో పోచమ్మ మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మిద్దె చిన్నయ్య, దారం పోతన్న మాట్లాడుతూ గ్రామంలోని అన్ని కుల సంఘాలు ఐక్యమత్యంతో పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల బోనాల పండుగను నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బెల్లెడిగా గంగప్రసాద్, ఒర్సు పోతన్న, మాల సత్యనారాయణ, గుండ్ల పోతన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ఈరోజు పోషమ్మ పండుగ అంటే కడల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇదేంటంటే ముఖ్యంగా ఆషాఢంలో బోనాలు అప్పుడు పంట వేసే దశలో పశువులకు కానీ మనుషులకు కానీ ఎలాంటి అంటురోగాలు రావద్దని ఆషాఢంలో బోనాలు సమర్పించి అప్పుడు కడలు తీయడం జరుగుతుంటుంది, వనభోజనాలకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇప్పుడే పంట చేతికొచ్చే దశలో దసరా దీపావళి మధ్యలో ఈ యొక్క పంట చేతికొచ్చే తరుణంలో పంటలు సమృద్ధిగా పండాలని, ఎలాంటి కష్ట నష్టాలు గురి కాకుండా, పశువులు కానీ ఎలాంటి వ్యాధులు రాకుండా, పంటలకు ఎలాంటి రోగాలు చీడపీడలు రాకుండా మంచి దిగుబడిని ఇవ్వాలని భగవంతుని మన గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మి కానీ పోషమ్మ ఊర్లో ఉన్న అన్ని గ్రామ దేవతలకు బోనము నైవేద్యం సమర్పించి మేక బలులు నిర్వహించడం జరిగింది. అలాగే మా యొక్క జానకంపేట గ్రామంలో 27 కులాల వారీగా ప్రతి ఒక్క కులంలో 29 కులాలు, అన్ని కులాల సమన్వయంతో ఈ యొక్క పండుగను కులాలకు అతీతం ముస్లిం సోదరులు కూడా అందరు కులాలు మతాలకు అతీతంగా ఈ యొక్క ప్రోగ్రాంను, ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విజయవంతంగా ఈరోజు ఈ యొక్క కడల పండుగ దిగ్విజయంగా ముగించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ మా ఎడపల్లి మండల సహకరించిన అందరికీ ధన్యవాదాలు. తన కుమారుడిని భర్త మద్యం మత్తులో వాగులో పడేశాడన్న భార్య చేసిన ఫిర్యాదుతో ఒక్కసారిగా పోలీసులు కంగుతిన్నారు. ఈ విషయమై వెంటనే దర్యాప్తు ప్రారంభించి గాలించడం ప్రారంభించారు. తీరా తండ్రిని విచారించడంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట్కు చెందిన బొక్కల రాము మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మత్తులో భార్యతో పాటు పిల్లలను సైతం కొడుతున్నట్లు భార్య చెప్తోంది. అయితే శనివారం ఉదయం నుండి తన కుమారుడు 14 ఏళ్ల బొక్కల పండరి సాయంత్రం వరకు కనిపించకపోవడంతో మద్యం మత్తులో ఉన్న భర్తను అడగడంతో బాన్స్వాడ పెద్దపూల్ వాగులో తోసేసినట్లు చెప్పాడు. ఈ విషయం చెప్పగానే ఏడుస్తుండడంతో ఆ నోట ఈ నోట గ్రామంలో వైరల్ అయింది. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వాగు ప్రాంతంలో గాలించారు. చివరికి సిఐ అశోక్ ఆధ్వర్యంలో తండ్రి రాములను విచారించడంతో వాగులో తోసేసిన విషయం అవాస్తవమని తేలింది. కొడుకు పండరి డోంగ్లీ గ్రామంలో తన అమ్మమ్మ దగ్గర ఉన్నట్లు తెలవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద బ్రిడ్జ్ దగ్గర
మన దేశాయిపేట గ్రామానికి చెందిన పండు అనే బొక్కల పండు అనే పిల్లవాడు 15 సంవత్సరాలు. అతన్ని తన తండ్రి బొక్కల రాములు ఆ బ్రిడ్జ్లో తోసేసినట్టుగా వార్తలు రావడం జరిగింది. ఈ విషయంపై గ్రామానికి వెళ్ళి ఎవరైతే పండు వాళ్ళ మదరు మరి వాళ్ళ నాన్నను తీసుకొచ్చి విచారణ చేయగా ప్రస్తుతానికి పిల్లవాడు తన పెద్ద మిల్లైనటువంటి మన డోంగ్లీ గ్రామంలోని బిచ్చుకున్న దగ్గర ఉన్నట్టుగా క్షేమంగా ఉన్నట్టుగా తెలిసింది. రేపు పిల్లవాడు వచ్చిన తర్వాత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం పిల్లవాడు క్షేమంగా తన పెద్ద ఇంట్లో క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు దీనిపైన మాత్రం ఎలాంటి పుకార్లు నమ్మొద్దు. పొట్ట చేత పట్టుకుని ఉన్న ఊరును విడిచి కన్నవారికి దూరంగా ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ప్రమాదవశాత్తు గాయాల పాలైన ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చగా సుమారు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచాడు. కమర్పల్లి మండల పరిధిలోని కోనసముందర్ గ్రామానికి చెందిన ఇబ్రహీంపట్నం భూమయ్య బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో కోమాలోకి వెళ్లాడు. దుబాయ్లో ఓ హాస్పిటల్లో 15 రోజులు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూమయ్యది నిరుపేద కుటుంబం. మృతుడికి భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేదరికంలో ఉన్న భూమయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మద్నూర్కు చెందిన పిట్లరాజు, లక్ష్మి దంపతులు శుక్రవారం రాత్రి ఆసుపత్రి ఆవరణలో నిద్రించగా వారి కుమారుడు మణికంఠను 3 మహిళలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు మహారాష్ట్ర వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను బాలుడిని పట్టుకున్నారు. రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయంలో ఆదివారం శేదార్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేశారు. మహిళలు పోటీ పడి మరీ అమ్మవారి చీరలను వేలం పాట పాడి దక్కించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవంగ కులస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఐఎఫ్టియు విలీన సభకు ఎడపల్లి మండల కేంద్రం నుండి బోధన్ ఏరియాకు చెందిన బీడీ, భవన నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకం, మున్సిపల్ తదితర రంగాలకు చెందిన కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గంపై యజమానుల అణిచివేత, దోపిడీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు తీవ్రంగా ముందుకు వస్తున్నాయని, మత ఉన్మాద దృక్పథంతో మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గ ఐక్యతకు, సమిష్టి ఉద్యమానికి దేశవ్యాప్త సంఘ నిర్మాణం కోసమే ఐఎఫ్టియును టీయూసీఐలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు. విలీనాంతరం మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లపై సమాన పనికి సమాన వేతనం కోసం, కనీస వేతనాల జీవో సవరణ కోసం దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.